క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సావాసం అనే కార్యక్రమాన్ని మీకు పరిచయం చేసి అనేక దినాల నుంచి వాక్యాన్ని పంపుతూ ఉన్నాము. జీవాధిపతి పరిచర్యల ద్వారా మీరు వింటూ ఉన్నారు. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరలా ఈ ఉదయకాలం మాట కొరకు మీరు ఎదురు చూస్తున్నందుకు మిమ్మల్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలంలో ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాటను కొద్దిగా ధ్యానం చేద్దాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఇస్సాకుతో దేవుడు మాట్లాడిన మాట ఈ మాట. ఇక్కడ ఈ దేశంలో నివసించుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నిటినీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణమును నిలుపుదును అని మాట్లాడుతున్న దేవుడు. మనం గమనించేటట్టయితే గనక ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది. అబ్రహాం కాలంలో కూడా కరువు వచ్చింది. ఇప్పుడు ఆయన కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా కరువు వచ్చింది. అయితే ఇప్పుడు ఐగుప్తునకు వెళ్ళాలని ఆలోచనలో ఒక రకంగా చేసి ఉండొచ్చు ఇస్సాకు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళవద్దు అన్నాడు. 2వ వచనంలో చూస్తే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇప్పుడు ఎక్కడున్నాడు ఇస్సాకు అంటే గెరారులో ఉన్నాడు. గెరారులో వాస్తవానికి ఆ యొక్క మరి అబ్రహాము జీవితంలో ఎట్లా కరువు వచ్చిందో అట్లా కరువు వచ్చింది. అయినా ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాలి ఒక రకంగా. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు. అంటే ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటి అంటే, సమస్యల్లో కూడా తోడుండి ఆశీర్వదించే దేవుడు. దేవుడు ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినప్పుడు తోడుండి ఆయన ఆశీర్వదించాడు. కారణం ఏంటి అనంటే, అబ్రహాముకి ఒక నిబంధన చేశాడు. నేను నీకు ఇదిగో ఈ దేశాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాలంతగా, భూమి మీద ఇసుక రేణువులంతగా అని ఏ నిబంధన అయితే చేశాడో ఆ నిబంధనను దేవుడు మర్చిపోక ఇస్సాకు జీవితంలో కూడా ఇస్సాకుకు తోడయుండి ఇస్సాకును ఆశీర్వదించాడు. సహజంగా మనిషి కరువు పరిస్థితులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా, అది కష్టకాలమైనా నష్టకాలమైనా ఆ పరిస్థితుల్ని ఓసారి ఆలోచన చేసి ఈ మార్గం కాదు కానీ మళ్ళా వేరే ఏదైనా మార్గం ఎంచుకుందాం, ఈ నష్టాల నుంచి బయటపడటానికి అని 2వ మార్గాన్ని ఎంచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి సమయాల్లో దేవుడు అంటాడు, ఈ దేశంలో కరువు ఉంది, కానీ నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఏంటి, శత్రువుల మధ్య ఉండటం, కరువు ఉన్న దేశంలో ఉండటం, ఫిలిష్తీయుల మధ్య ఉండటం, ఈ యొక్క మరి పరిస్థితులను చూస్తే వాస్తవానికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఉండు. ఏంటి అనంటే, దేవుని ఆలోచనలకి మన లెక్కలకి పొంతన కుదరదు. దేవుడు కొన్నిసార్లు కరువులో ఇక్కడే ఉండు అంటాడు, కొన్నిసార్లు సముద్రం ముందు నిలబడు అంటాడు. ఆయన ప్రణాళిక చాలా గొప్పది. సముద్రాన్ని చీల్చి నడిపించాడు. ఏలియాకి కాకులతో ఆహారం పంపించి కరువు కాలంలో ప్రవక్తను పోషించాడు. అలానే ఇస్సాకు కూడా లోబడి గెరారులోనే ఉండిపోయాడు. గెరారులో ఉండిపోయిన కారణానే ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అని రాయబడి ఉంది.
కనుక తోడై ఉన్న దేవుడు ఎక్కడ అనంటే సమస్యలలో తోడుంటాడు. పరిస్థితులన్నీ బాగుంటే, లేకపోతే జీవితంలో అన్ని రోజులు సాఫీగా వెళ్ళిపోతుంటే దేవుడు తోడున్నాడు అనుకుంటే మనం బుద్ధిహీనత. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుంటాడు. అదే సమయంలో ఇరుకు ఇబ్బందుల సమయాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడి మనల్ని ఆ కష్ట పరిస్థితులు గుండా, ఆ క్లిష్ట పరిస్థితులు గుండా నడిపిస్తా వస్తాడు. కనుక ఇది దేవుని యొక్క వాగ్దానం. ఆ యొక్క అబ్రహాముకు చేసాడు గనక చేసిన వాగ్దానానికి ఆ యొక్క మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా తోడున్నాడు. తోడయ్యుండి అనే మాట హీబ్రూలో ఇమ్మాకా అంటే నీతో ఉండటం. నువ్వెక్కడున్నా ఆయన నీతో ఉంటాడు. యెహోషువతో కూడా అన్నాడు కదా 1:9 నేను నీకు తోడయ్యుందును. అంటే కరువు మధ్యలో కూడా ఆశీర్వదిస్తాడు. పరిస్థితి మార్చకుండానే ఆయన మార్చగలిగిన దేవుడు. కనుక అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నిలుపుదును అన్నాడు. అంటే దేవుడు అబ్రహామును కరువు కాలంలో ఎలా కాపాడాడో ఇస్సాకును కూడా అలానే కరువు కాలంలో కాపాడాడు. నీ జీవితంలో ఒకవేళ కరువు ఉందా? నువ్వు కరువు గుండా వెళతా ఉన్నావా? నీ పరిస్థితులు ఈ రోజున ఎవరికి చెప్పుకున్నా తీరని వ్యధతో ఉన్నాయా? అయితే ఆ పరిస్థితుల మధ్యలో నిన్నెందుకు నిలిపాడో తెలుసా? నిన్ను అక్కడే ఉంచి దీవించటానికి నిలిపాడు. నిన్ను సమస్యల మధ్యలో నిలబెట్టి సమస్యల నుండి బయటకు తీసి ఆశీర్వదించటానికి ఆయన తోడుగా ఉండే దేవుడు. కనుక ఈ సమయంలో మనము గమనించితే కరువు ఉందని, కష్టాలున్నాయని, ఇరుకులున్నాయని అక్కడి నుంచి పారిపోకూడదు. కానీ ఆ పరిస్థితుల్లోనే దేవునిని వెతుకుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మనతో ఉండి మనల్ని ఆశీర్వదించటానికి ఇష్టపడతాడు. ఆశీర్వాదం అంటే అంత సులభమైన దారి కాదు. ఇస్సాకు బావులు తవ్వాడు, వెనకొచ్చిన ఫిలిష్తీయులు మళ్ళీ మట్టి బూడుస్తూ వచ్చారు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత చివరాఖరికి ఇస్సాకుకే విజయం దక్కింది. మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సమస్యల మధ్యలో మనతో తోడుంటాడు. సమస్యల మధ్యలో మనల్ని నడిపిస్తాడు. అయినా సమస్యలు మనలను తాకవు. ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడి వాక్యాన్ని తన వినికిడిలో దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క కృపాక్షేమములు మనకందరికీ తోడయుని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.